కల్వకుర్తి నుంచి ఇటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో అయితే పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అయితే జాయిన్ అయిన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు శ్రీవారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, మీరంతా మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసింది కార్యకర్తలందరినీ? చాలామంది కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? అసలు మీ ఆధ్వర్యంలోనే వచ్చిందా లేకపోతే ఎట్లా ఇదంతా? ఇప్పుడు అధికార పార్టీలు ఎందుకు చేరుతలేమంటే విధ్వంసం చేస్తుంది అధికార పార్టీ. ఏ తెలంగాణ అయితే 10 ఏళ్ళు సుభిక్షంగా ఉందో, ఏదైతే అభివృద్ధి పదంలో దూసుకుపోతుందో, ప్రపంచంలోనే గుర్తింపు పొందింది హైదరాబాద్ సిటీ. తెలంగాణ కూడా ఆ దశలో ప్రయాణం చేస్తుండే. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వం వచ్చిందో 30 నెలలుగా మనం చూస్తున్నాం. మొత్తం విధ్వంసం ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేదు. చేసిన పని అంటే సక్రమంగా లేదు. ఇదేనా మనం కొట్లాడిన తెలంగాణ అనే బాధ కలుగుతుంది. అంటే మేము రాత్రింబవలు కొట్లాడి మా సొంతం అంటే కొన్ని పనులను త్యాగం చేసి చేసిన తెలంగాణ ఇదేనా అనే బాధతోటి రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను. రాజకీయాల్లో రావాలని ఎప్పుడైతే అనుకున్నానో, నా ఆలోచన కంటే ఉద్యమాల ఆలోచనకి నా ఆలోచన దగ్గరగా ఉన్న పార్టీ, అధికారంలో రాగలిగేది రేపు సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్లో ఉండి ఆ తెలంగాణ అభివృద్ధి కోసం తిరిగి ప్రయత్నిస్తాం. తెలంగాణ స్వాభిమానం ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి సాధిస్తానికి తెలంగాణ బీఆర్ఎస్లో చేరుతున్నాం. కల్వకుర్తి ప్రాంతం అంటేనే కరువు ప్రాంతం అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళకి ఎటువంటి లోటు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళకి లోటు ఉంది, కరువు ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవమేనా అదంతా? అది నిజమే. ఇప్పుడు చెరువులు గత కాలంలో మిషన్ భగీరథ పేరుతోటి, మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల పుడికతీత ఉండేది. ఇప్పుడు అది మొత్తానికే బంద్ చేశారు. కుంటుపడిపోయిన తర్వాత ఇప్పుడు చెరువులు ఏమవుతున్నాయంటే కబ్జాకోర్ల చేతిలో పడిపోతున్నాయి. విరివిగా అమ్ముకుంటారు, కబ్జాలు చేస్తారు. కాబట్టి ఇదంతా అంటే ఇక్కడ అభివృద్ధి కనబడతలేదు, తిరోగమనం వైపు పోతుంది, మళ్ళీ పాతకాలం వైపు పోతుంది చెరువుల విధ్వంసం. కాబట్టి ఈ చెరువుల విధ్వంసాన్ని ఆపాలి, మనం దాని గురించి పోరాడాలని దాంతో మొత్తం యువతని కల్వకుర్తి ప్రాంతం అంటేనే సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లికి కావచ్చు, ఇదంతా కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ పరిపాలన నడుస్తుంది అక్కడ? సీఎం రేవంత్ రెడ్డి అందరి కుటుంబ పరిపాలన నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు ఏం నడుస్తుంటే విధ్వంసం నడుస్తుంది. మళ్ళీ అది పాత రాతి యుగాల వైపే చిన్నగా తీసుకోబోతున్నట్టు అనిపిస్తుంది తప్ప అభివృద్ధి వైపు పోతున్నట్టు ఏమాత్రం అనిపిస్తుంది. అంటే పూర్తిగా కూడా అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు, మరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సర్పంచ్లను కావచ్చు, ఎంపీటీసీలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ చేశారు. మీకు ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు మించిన థ్రెట్ ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో థ్రెట్లు తట్టుకున్నాం. ఇట్లాంటి వాటిని తట్టుకోలేవు అనేది ఈజీ, అంటే తట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ ఉద్యమాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. నేను ఆ ఉద్యమాలతోటే మేము సాధిస్తాం ఏదైనా ఉంటే. దాన్ని ఒకవేళ మా మీద థ్రెట్ ఉన్నా దాన్ని పోరాడగలిగే సత్తా కూడా మాకు గర్వం. అంటే అవతల వైపు రాజ్యం, రేవంత్ రెడ్డి బ్రదర్స్, మరి వాళ్ళ దగ్గర ఢీకోవాలంటే ఎంతో కొంత సత్తా ఉండాలి. అది శ్రీధర్ దగ్గర ఉందా? ఇప్పుడు రాజ్యము నా దగ్గర ఉందని నిజాం ఏం చేసిండు? నిజాం ఏమైంది? మట్టి కరిపించారు తెలంగాణ ఉద్యమంతో. కాబట్టి రాజ్యం నా దగ్గర ఉందని ఇప్పుడు రాజులు ఎవడు మిగలలే. నిజాం రాజులు మిగలలేదు, అంతకుముందు రాజులు మిగలలేదు. ఎవడైనా సరే చరిత్రలో నేను విర్రవీగితే నేనే గొప్ప, నేను ఏమైనా చేస్తా అంటే ప్రజలు మట్టి కనిపిస్తారు. అది రేవంత్ రెడ్డి జరుగుతుంది, ఇంకెవరికైనా జరుగుతుంది. ఫైనల్గా మీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో మీ ఎమ్మెల్యేకి కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వేదిక? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీని తగలబెట్టి బూడిద చేస్తాం, లేకపోతే మట్టి కరిపిస్తాం అనేది కళ ఉందో ఆ మట్టిలో నుంచి మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ కార్యకర్తలు పైకి లేస్తారు. పైకి లేచి ప్రభుత్వం అధికారంలో తీసుకొస్తారు.